హలో హాయ్ అండి. ఇది జల్లల కూర. జల్లలు కిలుక అంటారండి. జల్లల కిలుకు. ఇవన్నీ నూనె వేయకంట ఉల్లిపాయలు టమాటీ వంకాయలు వేసి బాగా ఉడికేదాకా ఉడకబెట్టి మిగతా వీడియోలో చూపిస్తాను. మరి జల్లల కిలుక అంటే చాలామంది ఇష్టపడే తినే కర్రీ అండి. ఇది కాకినాడ సైడు చాలా ఎక్కువ ఇష్టపడతారు, నెల్లూరు సైడు. మరి ఒకసారి ఇది చాలామందికి ఇటు సైడు మన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఏరియాలో చాలామందికి కొందరికి ఇష్టపడి ఉంటారు, కానీ ఇది అవకాశంగా ఇంట్లో వండే వాళ్ళకి తెలియదు. ఒకసారి చూడండి. దాంతోపాటు ఆ కర్రీ దగ్గర అయ్యేలోపు మరి ఐటమ్స్ అన్నీ ఎండుమిరపకాయలు, తాలింపులు, ఎల్లుళ్ళు, కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని కర్రీ దగ్గర అయ్యేటప్పుడు తాలింపు పెట్టాలి. అది కూడా చూపిస్తాను. కర్రీ అయితే కింద దించామండి. అలాగే పొయ్యి మీద కలిపి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇక్కడ పెట్టుకున్న ఇవన్నీ వేయాలండి. అలాగే మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, ఎండుమిరకాయలు, తాలింపులు ఇవన్నీ కలిపి మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పటి వరకు ఎక్కడ చూస్తుంటారు కదా మన వాళ్ళు చేపల కూరకి తాలింపు పెట్టడం. మన వీడియోలో వచ్చేస్తుంది చూడండి. చేపల కూరకి తాలింపు మనం అలా తీసి పెట్టుకున్న కర్రీలో మనం ఇప్పుడు తాలింపు వేసేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు పెట్టుకుని ఆ ముక్కలన్నిటినీ గంటి పెట్టి బాగా తిప్పేయచ్చు. దాన్ని కిలుక్కూర అంటారు, జల కిలుక్కూర. మరి నేను ముక్కలా తినొచ్చు, కొంచెం కిలుగ్గాను ఉంటుంది. ఆ విధంగా వండాను. మొక్క కావాలన్న మొక్క తినొచ్చు, కిలుక్ కావాలని కిలుక్ తినొచ్చు. ఇదండి దీని యొక్క వ్యవహారం. కిలుక్కూర అంటే ఇది ఇలా ఉంటుందండి దీని వ్యవహారం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.